Dear students and parents, ఈ రోజుల్లో చాలామంది ఏ యూనివర్సిటీకి వెళ్ళాలి, ఏ కాలేజీకి వెళ్ళాలి, ఎంబీబీఎస్ చదవడానికి ఏ కంట్రీ వెళ్ళాలి విషయాల మీద ఆలోచిస్తూ ఉంటారు, చర్చిస్తూ ఉంటారు. అయితే డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ గమనించవలసిన విషయం, కిర్గిస్థాన్ దేశంలో ఉన్నటువంటి యూనివర్సిటీస్ అన్నిటిలో కూడా కిర్గిస్థాన్ గవర్నమెంట్ ఈ 2026 సంవత్సరంలో కొన్ని యూనివర్సిటీస్ మాత్రమే గుర్తించింది. అది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ గమనించవలసిందిగా కోరుచున్నాం. అబ్రాడ్ వెళ్ళి చదవాలి అనుకునేటటువంటి వారు మరీ ముఖ్యంగా గమనించాలి ఈ విషయాలు. ఎందుకంటే ఈ యొక్క దినాలలో అనేక మంది అనేక విధాలుగా చెప్తూ ఉంటారు. అయితే జిఈఎస్ఎం ఎడ్యుకేషనల్ సర్వీస్ సెంటర్ వారు నిర్వహిస్తున్నటువంటి స్టడీ ఇన్ అబ్రాడ్ గ్లోబల్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అనేటటువంటి ఈ సంస్థ ద్వారా మరి మేము విద్యార్థులను ఎంబీబీఎస్ చదవడానికి అదర్ కంట్రీస్ పంపించి అక్కడ ఎంబీబీఎస్ కంప్లీట్ అయిన తర్వాత ఇండియా వచ్చి స్థిరపడుటకు కావలసినటువంటి విధి విధానాలు కొన్ని మేము చెప్పాలని ఆశిస్తూ ఉన్నాం. కిర్గిస్థాన్ కంట్రీలో ఎందుకు ఈ కిర్గిస్థాన్ గురించి మేము చెప్తున్నామంటే, గతంలో చాలా యూనివర్సిటీలు కలిగి ఉన్నటువంటి ఈ కిర్గిస్థాన్ దేశంలో ప్రైవేట్ యూనివర్సిటీస్, గవర్నమెంట్ యూనివర్సిటీస్ కూడా కలిగి ఉన్నాయి. అయితే ఇందులో కొన్ని యూనివర్సిటీస్ 6 సంవత్సరాలకి కిర్గిస్థాన్ గవర్నమెంట్ గుర్తించింది. కొన్ని యూనివర్సిటీస్ గుర్తించి కొన్ని యూనివర్సిటీస్ని మాత్రం మరి 1 ఇయర్ రెన్యువల్కి ఇచ్చింది పర్మిషన్. కనుక ఈ పర్మిషన్ ఇచ్చినటువంటి దరిమిలా మనం గమనించవలసిన విషయం ఏంటంటే, 1 సంవత్సరము ఇచ్చారు కదని భయపడవలసిన అవసరం లేదు. ఇది వాళ్ళు యూనివర్సిటీస్ మరలా అన్ని ప్రక్షాళన చేసుకొని గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా ఆ యూనివర్సిటీస్ని, కాలేజెస్ని తీర్చిదిద్దుకొని కొనసాగించినట్లయితే మరలా యూనివర్సిటీస్ని ప్రభుత్వం గుర్తించి కొనసాగింపజేస్తుంది. కనుక గమనించండి, కజకిస్తాన్ దేశం ఉంది, అక్కడ యూనివర్సిటీస్ ఉన్నాయి. సో ఉజ్బెకిస్తాన్ కంట్రీ ఉంది, అక్కడ యూనివర్సిటీస్ ఉన్నాయి. జార్జియా కంట్రీ ఉంది, అక్కడ యూనివర్సిటీస్ ఉన్నాయి. అర్మేనియా కంట్రీ ఉంది, అక్కడ యూనివర్సిటీస్ ఉన్నాయి. అలాగనే మరి అనేక దేశాలలో అనేకమైనటువంటి యూనివర్సిటీస్ కలిగి ఉన్నటువంటి దేశాలు ఉన్నాయి. కనుక అయితే కిర్గిస్థాన్ దేశం మాత్రం మరి ఈ విధంగా యూనివర్సిటీస్ మరి ప్రభుత్వానికి రూల్స్ ప్రకారంగా, ప్రభుత్వానికి అనుకూలంగా, విద్యార్థులకు అనుకూలంగా, అలాగనే పేరెంట్స్ కూడా అనుకూలంగా మరి ఈ యొక్క మెడికల్ కాలేజెస్ ప్రభుత్వానికి ముఖ్యంగా మరి వారి రూల్స్ ప్రకారంగా ఉన్నాయా లేదని తనిఖీ చేసి ఇంచుమించు 13, 15, 16 యూనివర్సిటీస్ వారికి గుర్తించారు. అందులో ఇంటర్నేషనల్ యూరోపియన్ యూనివర్సిటీ, ఈ యొక్క యూనివర్సిటీని కిర్గిస్థాన్ ప్రభుత్వం బిస్కేక్లో గుర్తించడం జరిగింది. అలాగనే కిర్గిజ్ ఉజ్బెక్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ గవర్నమెంట్ యూనివర్సిటీ అండి ఇది. ఈ యూనివర్సిటీని కూడా హోస్ట్ ప్రాంతంలో, హోస్ట్ టౌన్లో ఈ యొక్క యూనివర్సిటీని కిర్గిస్థాన్ గవర్నమెంట్ గుర్తించడం జరిగింది. కానీ ఇలాగా ఈ విధంగా గుర్తించినటువంటి మరి గుర్తింపు కలిగినటువంటి ఉన్నటువంటి యూనివర్సిటీకి మాత్రమే జిఈఎస్ఎం పంపిస్తుంది. చాలా ఇప్పుడు కిర్గిజ్, ఉజ్బెక్
ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అయితే $3,500 మాత్రమే ఫీజు కలిగి ఉంది. అలాగే బిస్కేక్లో అంటే కిర్గిస్తాన్ యొక్క ముఖ్య పట్టణంలో కలిగి ఉన్నటువంటి యూనివర్సిటీ మా ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి యూనివర్సిటీ ఇంటర్నేషనల్ యూరోపియన్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ $4,200 కొనసాగుతుంది. ప్రియులారా, మీరు పూర్తి బాధ్యతలు వహిస్తున్నటువంటి మమ్మల్ని గమనించి కిర్గిస్తాన్ గవర్నమెంట్ని అభినందిస్తూ ఈ విధంగా గుర్తించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము ఈ యొక్క కాలేజీలకి మేము పంపించడం జరుగుతుంది. మరి 6 సంవత్సరాల కోర్సు కూడా మేము పూర్తి బాధ్యత వహించి పిల్లల యొక్క బాగోగులు చూసుకుంటూ మంచి విద్యార్థులుగా పిల్లల్ని తీర్చిదిద్ది వారి యొక్క మరి లైఫ్లో మంచి సెటిల్మెంట్ అవుటకు బిడ్డల్ని నడిపించుటకు మంచి అవగాహన కల్పించి వారి యొక్క మరి భవిష్యత్తులో వాళ్ళ భవిష్యత్తును కూడా తీర్చిదిద్దాలి అనే ఉద్దేశంతో GESM ఈ యొక్క వీడియో చేసి మేము విడుదల చేయడం జరుగుతూ ఉన్నది.